మా కాకినాడ పెసరట్టు ఒక ఎమోషన్. సంత చెరువు దగ్గర ఒక చిన్న అరుగుపైన అమ్ముతూ ఉంటారు. నా చిన్నప్పుడు పొద్దున్నే పెసరట్టు కోసం వెళ్తే షావుకార్ గారి భార్య రాత్రి నానబెట్టిన పొట్టు పెసరపప్పును పసుపు కొమ్ము అల్లం పచ్చిమిర్చి వేసి రోట్లో రుబ్బుతూ ఉంటే ఎప్పుడెప్పుడు వేసి ఇస్తారు అంటూ వెయిట్ చేయడం, ఇంకా ఎంతసేపు ఎంతసేపు అంటూ అడగడం, ఒక చిన్న పెసరట్టు దానిపై ఉల్లిపాయలు పొడికారం వడపప్పు వేసి మళ్ళీ ఆ ఉల్లిపాయలు కింద పడకుండా పైన కాస్త పిండి వేయడం అదొక స్పెషాలిటీ. ఆ వేడి వేడి పెసరట్లు ఇంటికి తెచ్చుకొని పొడికారంతో తినడం, చట్నీలు ఉండవు, ఆకులో చుట్టిస్తారు, అదొక మజా. ఇంట్లో టిఫిన్ ఉన్నా ఆ పెసరట్లే కావాలండవు. ఇప్పటికీ 10 రూపాయలకి 2 పెసరట్లు ఇస్తున్నారు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలీదు. చిన్నప్పుడు 2 రూపాయలకి ఒక పెసరట్టు ఉండేది. ఇప్పటికీ కొన్ని తరాలుగా 2 కుటుంబాలు ఈ పెసరట్లు వేస్తున్నారు. ఇప్పుడు రుబ్బురోళ్ల ప్లేస్లో వెట్ గ్రైండర్స్, కర్రల పొయ్యి ప్లేస్లో గ్యాస్ స్టవ్లు వచ్చుంటాయి. పెసరట్టు, పెసలు, ప్రోటీన్, కఫన్ రాకుండా జీలకర్ర, అల్లం జోడించడం, అసలు మన ట్రెడిషనల్ ఫుడ్లో ఎంత సైన్స్ ఉందో చూడండి. మీ ఊర్లో కూడా ఇలా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకునే టిఫిన్ షాపులు ఉన్నాయా? టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.